పాండవులు స్వయంవరం గెలిచారని, ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారని, పాంచాలులతో కలిసిపోయారని ఈ విషయాలన్నీ హస్తినాపురంలో తెలిసాయి. పాండవుల చేతిలో స్వయంవరం ఓడిపోయి ఆ తర్వాత అక్కడున్న రాజులందరినీ రెచ్చగొట్టి వాళ్ళని చంపేద్దాం అనుకుంటే అక్కడ కూడా పాండవులు వాళ్ళ మీద గెలిచి అక్కడ నుంచి తప్పించుకున్నారనే విషయం, ఇన్ని విజయాలు కౌరవుల్ని కర్ణుణ్ణి లోపల నుంచి కాల్చేశాయి. ఆ తర్వాత కౌరవులు, అశ్వత్థామ, శకుని, కర్ణుడు అందరూ కూర్చొని పాండవులకి ఇప్పుడు ద్రుపదుడు అండుంది, వారిని చంపడం ఇంతకు ముందంత ఈజీ కాదు, వాళ్ళని బలహీనులు చేయడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అనుకొని అందరూ ఏదో ఒక ఐడియా ఆలోచించడం మొదలు పెట్టారు. ఇంకోవైపు పాండవులు గెలిచిన న్యూస్, అలాగే దుర్యోధనుడు వాళ్ళందరూ ఓడిపోయి రిటర్న్ వచ్చిన విషయం విదురుడు విని చాలా ఆనందపడ్డాడు. ధృతరాష్ట్రుడికి ఈ వార్తలేమీ తెలియదు. జస్ట్ కౌరవులు ఇంకా కర్ణుడు స్వయంవరానికి వెళ్లారని తెలుసు గాని అక్కడ ఇంత అవమానం జరిగిందని, యుద్ధం చేయబోయి అక్కడ కూడా ఓడిపోయి వచ్చారని ఈ విషయాలు ఏమీ తెలియదు. కానీ తనకు తెలిసిన విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి చెప్పటం విదురుడి ధర్మం. అయితే అతను ఆనందం ఆపుకోకుండా, నిజం స్పష్టంగా చెప్పకుండా, అలాగని బొత్తిగా దాచకుండా, ధృతరాష్ట్రుడిని వెంటనే నొప్పించకుండా ఎంతో తెలివిగా ఇలా అన్నాడు: మన అదృష్టం బాగుంది, కురువంశీయులకు ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అని అన్నాడు. ఆ మాట విన్న ధృతరాష్ట్రుడు ఆనందం పట్టలేకపోయాడు. వెంటనే ఇలా అన్నాడు: ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. వెంటనే ద్రౌపది కోసం అమూల్య ఆభరణాలు తయారు చేయించండి, దుర్యోధనుడికి ద్రౌపదికి ఇంతవరకు కని విని ఎరగని విధంగా పెళ్లి చేద్దాం అని అన్నాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడిని దగ్గరగా చూస్తూ నవ్వాపుకుంటూ ఇలా అన్నాడు: ద్రౌపది పాండవుల్ని వరించింది, వారందరూ ద్రుపదుడు చేసే సత్కారాలు స్వీకరిస్తూ పాంచాల దేశంలో ఆనందంగా ఉన్నారు, వాళ్ళతో కలిసిపోయారు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడికి పొంగే పాలు మీద చల్లని నీళ్లు జల్లినట్టు అయింది. పాండవులు ఇంకా బతికే ఉన్నారనే ఆశ్చర్యం, ద్రౌపది తన కోడలు కాదనే దుఃఖం, పాండవులు గెలిచారనే ఈర్ష ఒకేసారి మనసుని పట్టి అల్లకల్లోలం చేశాయి. అయినా చాలా నిగ్రహంతో, ముఖం మీద ఏ భావం లేకుండా బిగబట్టి ఇలా అన్నాడు: ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. పాండవులు పాండవుకి ఎంత స్పెషలో నాకు అంతే స్పెషల్. ఇంకా చెప్పాలంటే పాండవు కంటే ఎక్కువగా నేను పాండవుల్ని ప్రేమించాను. వాళ్ళు బతికే ఉన్నారు, అలాగే స్వయంవరం గెలిచారు అనేది వింటుంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను అని అన్నాడు. అప్పుడు విదురుడు లౌక్యంగా ఇలా అన్నాడు: ఎంత మంచి మాట చెప్పావు, నీ బుద్ధి ఏమాత్రం మారకుండా ఇలానే నూరేళ్లు ఉండుగాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా విదురుడు వెళ్లిపోయిన వెంటనే దుర్యోధనుడు, కర్ణుడు అక్కడికి వచ్చారు. విదురుడు: నువ్వు మాట్లాడుకుంది మేమిద్దరం విన్నాము, నువ్వేమిటి ఇలా మాట్లాడుతున్నావు? శత్రువు వృద్ధి చెందితే ఏదో మనవాళ్ళు, నువ్వే వృద్ధి చెందినట్టు మాట్లాడుతున్నావు, నువ్వెప్పుడు మన క్షేమం గురించి ఆలోచించాలి అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, కర్ణుడితో ఇలా అన్నాడు: నాయన, మీ ఇద్దరు ఎలా ఆలోచించారో నేను ఎగ్జాక్ట్లీ అలానే ఆలోచించాను. కానీ మనం విదురుడి ముందు బయటపడకూడదు. తను పాండవ పక్షపాతి, మనం ఊహించలేనంత తెలివైన వాడు. అందుకే మన ఎక్స్ప్రెషన్స్ తో గాని, మన శరీర కదలికలతో గాని అతడికి ఏ మాత్రం డౌట్ రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే పాండవుల పట్ల ప్రేమ ఒలికిస్తూ వారికి మేలు కోరుకుంటున్నట్టు మాట్లాడుతూ ఉంటాను. కర్ణ, దుర్యోధన, మీ ఇద్దరు బాగా ఆలోచించి మనం ఏం చేస్తే మనకు మేలు జరుగుతుందనే విషయం నాకు చెప్పండి అని అన్నాడు. దుర్యోధనుడు పాండవుల్లో భేదాలు కలిగించడానికి, పాండవులకి ద్రుపదులకి గొడవ పెట్టడానికి, ద్రౌపదికి పాండవులకి మధ్యలో గొడవలు జరగడానికి కావాల్సిన అన్ని ఐడియాస్ ముందు పెట్టాడు. చివరికి ఇలా అన్నాడు: తండ్రి, మనందరితో పోలిస్తే కర్ణుడు మంచోడు అని పాండవులు అనుకుంటారు. సో కర్ణుడిని వాళ్ళ దగ్గరకు పంపిద్దాం. కర్ణుడు మారిపోయినట్టు ఒక స్క్రిప్ట్ రెడీ చేద్దాం. అక్కడికి వెళ్లి కర్ణుడు వాళ్ళని ప్రేమగా హస్తినాపురానికి ఇన్వైట్ చేసేలాగా చేద్దాం. అప్పుడు వాళ్ళు కర్ణుడు మారిపోయాడనే సంతోషంలో హస్తినాపురానికి వచ్చినప్పుడు వాళ్ళని చంపుదాం. ఇదే నా వ్యూహం, కర్ణ నువ్వు ఏమంటావు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు: దుర్యోధన, నీ ఆలోచన సరైనది కాదని నా అభిప్రాయం. పాండవులు ఇక్కడ ఉన్నప్పుడు పూర్తిగా బలవంతులు కారు, రెక్కలు రాని పక్షుల్లా ఉండేవాళ్ళు. వాళ్ళ సైడ్ తీసుకొని గట్టిగా నిలబట్టడానికి కూడా అప్పుడు వాళ్ళకి ఎవరూ లేరు. అలాంటి టైంలో కూడా నువ్వు వాళ్ళని చంపడానికి వేసిన ప్లాన్లు ఏవీ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు పాండవులు పూర్తిగా బలవంతులయ్యారు. వాళ్ళకి ద్రుపదుడు అండ ఉంది, కృష్ణుడి అండ కూడా ఉంది, అనేక మంది రాజులు కూడా వాళ్ళ సైడ్ ఉన్నారు. వాళ్ళు రోజు రోజుకి బలవంతులు అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏ గొడవలు పెట్టలేము, చాలా కష్టం. అంతేకాదు 5 అన్నదమ్ములు ఒకే భార్యతో కాపురం చేస్తున్నా కూడా ఐకమత్యంతో ఉన్నారంటే వారి మధ్య ఉన్న సోదర ప్రేమ గురించి ఆలోచించు. అటువంటి వారి మధ్య నువ్వు గొడవలు పెట్టలేవు. అలాగే ద్రౌపదికి వాళ్ళకి గొడవలు పెట్టడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఫుడ్ కోసం కూడా భిక్ష అడిగి తీసుకొచ్చే టైంలో కూడా ఆమె వాళ్ళతోనే ఉంది. అటువంటిది ఇప్పుడు ఐశ్వర్యంతో ఉన్నప్పుడు, సిరి సంపదలతో ఉన్నప్పుడు వాళ్ళతో గొడవ పట్టడానికి అసలు రీజనే ఉంటుంది. అంతేకాదు ఏ స్త్రీ అయినా తనకి చాలా మంది భర్తలుంటే బాగుండు అని
కోరుకుంటారు. కానీ ఆ కోరిక ఎవరికి తీరదు. ఆ కోరిక తీరి ఆనందిస్తున్న ద్రౌపదికి భర్తలతో భేదం కలిగించడం అసాధ్యం. మరో పక్క ద్రుపదుడు ధర్మాత్ముడు, అతడి పక్కన ఉండే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. సో మనం డబ్బు ఇచ్చి కూడా వాళ్ళని కొనలేము. సో ఈ ఏ కుట్రలతో కూడా మనం పాండవుల మీద గెలవలేము. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే వెంటనే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్లి దాడి చేయటం. ఎందుకంటే పాండవులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు సైన్యం మీద అంత ఫోకస్ చేయట్లేదు. అలాగే ద్రుపదుడి దగ్గర ఉన్న సైన్యం కంటే మన దగ్గరే సైన్యం ఎక్కువ ఉంది. వాళ్ళు సైన్యం మీద ఫోకస్ చేసి పెంచుకునే లోపలే మనం వాళ్ళ మీద దాడి చేయాలి. శత్రువులతో యుద్ధం చేయటం క్షత్రియుల ధర్మమే అని అన్నాడు. ధృతరాష్ట్రుడికి కర్ణుడి ఆలోచన బాగా నచ్చింది. కర్ణ, నువ్వు మేధావివి, అస్త్ర శస్త్రాలు నేర్చుకున్నవాడు ఎలా ఆలోచిస్తాడో అలానే ఆలోచించావు. ఈ ఆలోచన అమలు చేయటానికి రేపే భీష్ముడు, ద్రోణుడు, విదురుడితో డిస్కస్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని అన్నాడు. ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, సమస్త మంత్రివర్గాన్ని సమావేశపరిచాడు. ధృతరాష్ట్రుడు కర్ణుడి ఆలోచనల్ని చాలా సున్నితంగా చెప్పి అందరి అభిప్రాయాలు అడిగాడు. భీష్ముడు ఏ విధమైన సందేహం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్తూ ఇలా అన్నాడు. ధృతరాష్ట్ర, పాండవులతో వైరానికైనా యుద్ధానికైనా నేను ఎప్పుడూ ఒప్పుకోను. నాకు నువ్వెంతో, నీ కొడుకులెంతో, పాండవులు కూడా అంతే. ఈ రాజ్యం కురువంశీయులది, తాతలు తండ్రుల నుంచి వస్తున్నది. ఇది పాండవులకు చెందినది. దీని మీద నీకెంత అధికారం ఉందో, దుర్యోధనుడికి ఎంత అధికారం ఉందో, పాండపుత్రులకు కూడా అంతే అధికారం ఉంది. దుర్యోధన, నువ్వు రాజ్యాన్ని అధర్మంగా చేజెక్కించుకుందాం అనుకుంటున్నావు. పాండవుల మీద భైరంతో వాళ్ళ మీద చాలా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావు. మన అదృష్టం బాగుండి వాళ్ళు ఆ ఇంట్లో కాలిపోకుండా బయటపడ్డారు. దుర్యోధన, ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో. పాండవులు జీవించున్నంత కాలం వారి రాజ్యాన్ని నువ్వు కాదు కదా, సాక్షాత్ దేవేంద్రుడు దిగి వచ్చినా అపహరించలేడు. సో ఈ తప్పుడు ఆలోచనలు మానేయి. నువ్వు ధర్మంగా ప్రవర్తించాలనుకుంటే, ఈ లోకంలో క్షేమంగా ఉండాలనుకుంటే పాండవులకి అర్ధరాజ్యం ఇచ్చేయి అని అన్నాడు. ఆ తర్వాత ద్రోణుడు తన అభిప్రాయం చెప్తూ ఇలా అన్నాడు. భీష్ముడి ఆలోచనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అనేక అమూల్యమైన బహుమతులు పంపి పాండవుల్ని స్వాగతించు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను భక్తితో నమస్కరిస్తారు, నీ ఆజ్ఞ పాటిస్తారు. వారికి అర్ధరాజ్యం ఇచ్చి నీ గౌరవం నిలుపుకో. కురువంశం సుఖశాంతులతో ఉండేలాగా చెయ్యి అని అన్నాడు. అప్పుడు వెంటనే కర్ణుడు లేచి, మహారాజా, వీళ్ళిద్దరూ నీ వల్ల ధనం పొందుతున్నారు, గౌరవం పొందుతున్నారు, అయినా నీకు మేలు చేసే మాటలు చెప్పట్లేదు. రాజా, రాజ్యం ఎవరికైనా గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ వల్లే లభిస్తుంది, ఏ ఇతర కారణాల వల్ల రాదు. నీ అదృష్టం వల్ల నీకు దక్కిన రాజ్యం నీదే. దీన్ని నువ్వు, నీ కొడుకులే శాశ్వతంగా అనుభవించాలి. దీన్ని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు సలహా ఇచ్చే వాళ్ళల్లో నీకెవరు మేలు కోరుతున్నారో, ఎవరు నష్టం కలిగిస్తున్నారో ఆలోచించుకో. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకో అని అన్నాడు. ద్రోణుడు ఆ మాటలు సహించలేక ఇలా అన్నాడు. ఓరి దుష్టుడా, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు. పాండవుల మీద అసూయ, ద్వేషం పెంచుకున్నావు. ఆ కుళ్ళులో కాలిపోతున్న నువ్వు దుర్యోధనుడిని అడ్డం పెట్టుకొని పాండవుల్ని చంపుదాం అనుకుంటున్నావు. అందుకే ఇలాంటి పాపిష్టి సలహా ఇస్తున్నావు. నేను కురువంశానికి మేలు కోరేవాణ్ణి. నేను భీష్ముడు చెప్పినట్టు చేయకపోతే కౌరవులందరూ ఒకరితో ఒకరు నాశనం అయిపోతారు అని అన్నాడు. ఆ తర్వాత విదురుడు అందుకున్నాడు. రాజా, నీ పెద్దలు నీకు మేలు కలిగించే మాటలే చెప్తున్నారు, కానీ నీకు వారి మీద గౌరవం లేదు. నీకు వాళ్ళ మాటలు వింటమే ఇష్టం లేదు. విన్నట్లు నటిస్తావు, కానీ మనస్సుకు పట్టించుకోవు. భీష్మ ద్రోణులు చెప్పింది విను. పాండవులకు అన్యాయం చేయొద్దు. లేదని యుద్ధానికి వెళ్ళావంటే అక్కడ అర్జునుడు, అతనికి అండగా బలరాముడు, కృష్ణుడు ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకో. సో నువ్వు బతుకుండాలన్నా, నీ కొడుకులు బతుకుండాలన్నా, ఇక్కడున్న ప్రజలందరూ బతుకుండాలన్నా దుర్యోధనుడి మాటలు వినకు అని అన్నాడు. ధృతరాష్ట్రుడు చాలా తెలివిగా పరిస్థితిని అంచనా వేసి తన కొడుకు మాటలు చెల్లలేదని గ్రహించి ఇలా అన్నాడు. మీరందరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, మనకి గొడవలేందుకు. విదురా, నువ్వు బహుమానాలన్నీ తీసుకెళ్లి పాండవులని హస్తినాపురానికి తీసుకురా అని అన్నాడు. విదురుడు పాంచాల దేశానికి వెళ్లాడు. అక్కడ కుంతికి, పాండవులకి ధృతరాష్ట్రుడు ఆహ్వానం గురించి చెప్పాడు. అందరూ ధృతరాష్ట్రుడు ఆహ్వానాన్ని మన్నించి హస్తినాపురానికి వెళ్లడమే మంచిదని అనుకున్నారు. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. అందరూ హస్తినాపురానికి బయలుదేరారు. పాండవులను రిసీవ్ చేసుకోవడానికి ధృతరాష్ట్రుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. పాండవులు నగరంలో ప్రవేశించిన వెంటనే అక్కడ జనాలందరూ, అమ్మయ్య, పాండవులు తిరిగొచ్చారు, ఇంకా మాకే దిగులు లేదు అని ఆనందపడ్డారు. కుంతి ద్రౌపదిని గాంధారికి పరిచయం చేసింది. గాంధారి ద్రౌపదిని చాలా మంచిగా వెల్కమ్ చేసింది. తన మాటలు విని చాలా ఆనందపడింది. అప్పుడు ద్రౌపది గాంధారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి తన కాలు పట్టుకుంది. వెంటనే గాంధారి లోపల ఒక తెలియని భయం, తన వల్ల ఏదో పెద్ద డిస్ట్రక్షన్ జరగబోయేలాగా పిచ్చి ఆలోచనలు వచ్చాయి. వెంటనే తన విదురుణ్ణి పిలిచి కుంతిని, ద్రౌపదిని పాండవుల మందిరానికి తీసుకెళ్లిపోమని చెప్పింది.
పాండవులు కొన్ని రోజులు హస్తినాపురంలో విశ్రాంతి తీసుకున్నారు. ఒక రోజు ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి పాండవుల్ని పిలిచి ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, నేను చెప్పేది నువ్వు నీ సోదరులు శ్రద్ధగా వినండి. మీ తండ్రి నా ఆజ్ఞ భక్తితో పాటించేవాడు. నా ఆజ్ఞ ప్రకారమే ఈ రాజ్యానికి రాజయ్యాడు. అనేక దేశాలు జయించాడు. నేను ఆజ్ఞాపిస్తే చాలు ఏ పనైనా సాధించుకొని వచ్చేవాడు. మీరు మీ తండ్రి అడుగుజాడల్లో నడిచి నా ఆజ్ఞ పాటించండి. నా కుమారులు మంచివాళ్ళు కాదు, అహంకారంతో దహించిపోతున్నారు. అటువంటి వారికి మీలాంటి ధర్మాత్ములకి మధ్య వైరం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ రాజ్యంలో సగం భాగం తీసుకొని కాండవ ప్రస్థంలో సుఖంగా ఉండండి. అక్కడ మీ ఎవరికి ఏ హాని జరగదు అని అన్నాడు. పాండవులు అంగీకరించారు. వెంటనే కుంతిని ద్రౌపదిని తీసుకొని కాండవ ప్రస్థానికి బయలుదేరారు. కాండవ ప్రస్థానికి వెళ్లి అక్కడ పాండవులు దిగారు. దిగిన వెంటనే అక్కడ చూస్తే ఆ ఏరియా మొత్తం దేనికి పనికిరాని ఒక బంజరు భూమి. ఆ ప్లేస్ ని చూశాక ఇనీషియల్ గా షాక్ అయినా ఏ కంప్లైంట్ చేయకుండా వ్యాసుడితో భూమి పూజ చేయించి ఒక నగరం నిర్మించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకి ఆ నగరాన్ని అత్యంత సుందరంగా సర్వ సంపదలతో సమృద్ధంగా నిర్మించారు. అది నాగుల రాజధాని భోగవతిని, ఇంద్రుడి రాజధాని అమరావతిని మరిపించే అందమైన నగరం అయింది. అందుకే దాని పేరు ఇంద్రప్రస్థం అని పెట్టారు. పాండవులు ఇంద్రప్రస్థంలో ఆనందంగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. సడన్ గా ఒక రోజు అక్కడికి నారదుడు వచ్చాడు. పాండవులు, కుంతి, ద్రౌపది అందరూ చాలా ఆనందంతో రెస్పెక్ట్ తో వెల్కమ్ చేశారు. ఆ తర్వాత నారదుడు అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పడం మొదలు పెట్టాడు. పాండవులు చాలా శ్రద్ధతో వినడం మొదలు పెట్టారు. నాయన, ఎంత యూనిటీతో ఉండే వాళ్ళ మధ్యలో అయినా స్త్రీ విషయంలో విభేదాలు వస్తాయి. పూర్వం ఎంతో యూనిటీతో ఉండే సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసులు తిలోత్తమ అనే అప్సరస కోసం యుద్ధం చేసి ఒకరినొకరు చంపుకున్నారు. మీ మధ్యలో ఉన్న స్ట్రాంగ్ బాండ్ అండ్ యూనిటీ కూడా చెడిపోకుండా ఉండాలంటే ద్రౌపదితో కాపురం విషయంలో మీలో మీరే ఏదో ఒక నియమం పెట్టుకోండి అని అన్నాడు. అందరూ బాగా డిస్కస్ చేసుకొని మొత్తానికి ఈ కంక్లూజన్ కి వచ్చారు. ద్రౌపది మన ఒక్కొక్కరి మందిరంలోనూ ఒక్కొక్క సంవత్సరం కాపురం చేస్తుంది. ఆ 1 year టైంలో ఆ సోదరుడితో ద్రౌపది ఏకాంతంగా ఉన్నప్పుడు మరొక సోదరుడు చూడకూడదు. అలా ఎవరైనా చూస్తే అతను 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తూ వనవాసం చేయాలి అని అనుకున్నారు. వారి ఒప్పందం మాటలిని నారదుడు చాలా ఆనందించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పాండవులు ఇంద్రప్రస్థంలో చాలా కాలం ఆనందంగా గడిపారు. ఒక రోజు రాత్రి ద్రౌపది యుధిష్ఠిరుడి మందిరంలో ఉంది. వారిద్దరూ ఏకాంతంలో ఉన్నారు. అదే టైంలో ఒక బ్రాహ్మణుడు చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి తన ఆవులని దొంగలు ఎత్తుకెళ్లిపోయారని వాటిని కాపాడమని అర్జునుడిని బతిమాలుకున్నాడు, వేడుకున్నాడు. పాండవుల ఆయుధాలన్నీ యుధిష్ఠిరుడి మందిరంలోనే ఉంటాయి. అర్జునుడు ఆలోచించాడు. ఆయుధాల కోసం అన్నగారి మందిరంలోకి ప్రవేశిస్తే తమ మధ్య ఉన్న నియమం ప్రకారం 12 ఏళ్లు వనవాసం చేయాలి. ఆయుధాలు తీసుకొని గోవులను రక్షించకపోతే బ్రాహ్మణుణ్ణి, గోవుల్ని రక్షించకుండా వదిలేసిన పాపం వస్తుంది. పాపం మూటగట్టుకోవడం కంటే వనవాసం మేలనుకున్నాడు. వెంటనే ఒక ఫోర్స్ అండ్ అగ్రెషన్ తో డోరును గట్టిగా ఓపెన్ చేసుకుంటూ యుధిష్ఠిరుడు మందిరం లోపలికి వెళ్ళాడు. అలా అర్జునుడిని చూసి యుధిష్ఠిరుడు, ద్రౌపది షాక్ అయిపోయారు. అర్జునుడు ఆయుధాలు తీసుకొని వెంటనే వెళ్లి గోవుల్ని రక్షించాడు. అలా గోవుల్ని రక్షించి వచ్చిన తర్వాత తమ మధ్య ఉన్న నియమాల్ని ఉల్లంఘించినందుకు చాలా బాధపడి ఇంకా వనవాసం చేయడానికి వెళ్తున్నాను అని యుధిష్ఠిరుడు చెప్పాడు. అర్జునుడు వనవాసానికి బయలుదేరాడు. అతన్ని ఫాలో అవుతూ చాలా మంది పండితులు కూడా వచ్చారు. వీళ్ళందరూ అనేక దేశాల్లో ఉన్న నేచర్ ని, దాని బ్యూటీని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టారు. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ గంగా ద్వారానికి, అంటే ఇప్పట్లో హరిద్వార్కి చేరారు. అక్కడ అందరూ గంగలోకి స్నానం చేయడానికి దిగారు. అర్జునుడు కూడా దిగాడు. అతడు స్నానం చేసి గట్టు మీదకి రాబోతుంటే అతన్ని ఒక నాగకన్య నీటిలోకి లాగింది. ఆమె అతన్ని అలా నీటిలో నాగలోకంలో ఉన్న ఒక అందమైన నగరానికి తీసుకెళ్లింది. అక్కడ అర్జునుడు ఆమెను ఇలా అడిగాడు: సుందరి, నువ్వెవరు? ఎవరి కుమార్తెవి? ఏ దేశం? నన్నెందుకు ఇలా తీసుకొచ్చావు అని అడిగాడు. ఐరావతుడైన సర్పరాజు వంశానికి చెందిన కౌరవ్యుడు అనే రాజు తన తండ్రని, తన పేరు ఉలిపి అని అర్జునుడిని చూసిన వెంటనే చాలా నచ్చాడు, అందుకే తీసుకొచ్చాను అని కూడా చెప్పింది. అర్జునుడు బ్రహ్మచర్య నియమం పాటిస్తున్నాడని తనకు తెలుసని, తనతో కాపురం చేయటం ధర్మ విరుద్ధం కాదని నచ్చజెప్పింది. అర్జునుడు ఆ రాత్రి తనతో అక్కడే గడిపాడు. నెక్స్ట్ డే ఎక్కడి నుంచి అయితే అర్జునుడిని తీసుకెళ్లిందో అక్కడే అర్జునుడిని డ్రాప్ చేసింది. ఆ తర్వాత ఏ అక్వాటిక్ యానిమల్ వల్ల కూడా నీకు ఏమీ కాదు, ఏ ప్రమాదం ఉండదు అని ఒక వరం ఇచ్చింది. అక్కడి నుంచి అర్జునుడు ఆనందంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జునుడి వల్ల ఆమెకి ఐరావతుడు అనే కొడుకు పుట్టాడు. అర్జునుడు, ఋషులు హిమాలయాల్లో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించి తూర్పు దిశగా ప్రయాణం చేశారు. ఆ తర్వాత అన్ని దేశాలు దాటి మణిపురం అనే నగరం చేరారు. ఆ నగరానికి రాజు చిత్రవాహనుడు. అతనికి చిత్రాంగద అనే అందమైన కూతురుంది. అర్జునుడు ఆమెను చూసిన వెంటనే అతనికి బలమైన ఆకర్షణ కలిగింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే అర్జునుడు రాజు దగ్గరికి వెళ్లి తన కోరిక చెప్పాడు. అప్పుడు రాజు తన వంశంలో ఒక్కొక్కరికి ఒకరే సంతానం ఉంటారని, తమ పూర్వీకులందరికీ అబ్బాయిలే అని, తనకి
మాత్రం అమ్మాయి పుట్టిందని చెప్పాడు. అతనికి అర్జునుడికి అమ్మాయిని ఇవ్వడంలో ప్రాబ్లం లేదు గాని తన కుమార్తెకి పుట్టే కొడుకుని మాత్రం ఇక్కడే ఇదే రాజ్యంలోనే ఉండనివ్వాలి అని రూల్ పెట్టాడు. అలా అయితే వాళ్ళ రాజ్యం ముందుకెళ్తుంది కాబట్టి అర్జునుడు ఆ కండిషన్ కు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చిత్రాంగదను పెళ్లి చేసుకుని 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు బభ్రువాహనుడు. ఇచ్చిన మాట ప్రకారమే తన కొడుకుని రాజుకి అప్పచెప్పి చిత్రాంగదకు కూడా బాయ్ చెప్పి అర్జునుడు మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా ట్రావెల్ చేస్తూ చేస్తూ దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చాక అతనికి ఒక వింత కనిపించింది. అక్కడున్న మునులందరూ 5 తీరాలు వదిలి మిగతా తీరాల్లో స్నానం చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే అక్కడ ముసళ్ళున్నాయని చెప్పారు వాళ్ళు. భయం లేని అర్జునుడు ఒక తీర్థంలోకి దిగాడు. వెంటనే ఒక పెద్ద ముసలి వచ్చి అతని కాళ్ళను కొరికింది. అర్జునుడు ఆ ముసలిని ఈడ్చుకుంటూ గట్టు మీదకు తీసుకొచ్చాడు. గట్టు మీదకు రాగానే ఆ ముసలి అందమైన అప్సరసగా మారిపోయింది. తను తన నలుగురి ఫ్రెండ్స్ ఒక ఋషి శాపం వల్ల ఇలా ముసలుగా మారారని, ఎవరైనా వీరుడు వాళ్ళని నీళ్ళలోంచి బయటికి తీసుకొస్తే ఆ శాపం పోయి మళ్ళీ నార్మల్ గా అప్సరసల్లా మారిపోతారని చెప్పింది. వెంటనే అర్జునుడు ఆ మిగిలిన తీర్థాల్లో కూడా దిగి ఆ నలుగురు అప్సరసలకు కూడా శాప విమోచనం కలిగేలా చేశాడు. వాళ్ళని చూసిన వెంటనే అతనికి చిత్రాంగద గుర్తొచ్చింది. వెంటనే మణిపురానికి వెళ్లి అక్కడ రాజుతో ఇలా అన్నాడు, రాజా, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం నా కొడుకుని మీ దగ్గరే ఉంచుకోండి, కానీ నేను త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తాను. చిత్రాంగదని ఇంద్రప్రస్థానికి తీసుకెళ్తాను. అక్కడ తను నాతో మా బంధువుల మధ్య చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు ట్రావెల్ చేస్తూ చేస్తూ ప్రభాస తీర్థానికి వచ్చాడు. అక్కడికి కృష్ణుడు కూడా వచ్చాడు. అలా అర్జునుడు కృష్ణుడు కలిశారు. అక్కడ ఇద్దరూ చాలా స్నేహంతో ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడు కలిశారు. వాళ్ళిద్దరు కలిసి ద్వారకాకి వెళ్లారు. అక్కడ అందరూ అర్జునుడిని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేశారు. యాదవులు ఒక గొప్ప ఉత్సవం జరుపుకుంటున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు. కృష్ణుడు అర్జునుడు ఆ ఉత్సవంలో ప్రజల్ని చూస్తూ ప్రముఖులను పలకరిస్తూ తిరుగుతూ ఉన్నారు. అంతలోనే అక్కడ చాలా ఎలిగెంట్ గా చాలా చాలా అందంగా ఒక అమ్మాయి డాన్స్ చేయటం చూశాడు అర్జునుడు. ఆమెను చూసిన వెంటనే అర్జునుడికి ఆకర్షణ కలిగింది. అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ విషయం కృష్ణుడు గమనించాడు. వెంటనే ఇలా అన్నాడు, అర్జున, వనవాసం చేస్తున్నావు, బ్రహ్మచర్యం పాటిస్తానని నియమం పెట్టుకున్నావు, ఇదేంటి ఇంత సులువుగా లొంగిపోయావు? నువ్వు రెప్ప వేయకుండా చూస్తున్న కన్య నా సోదరి సుభద్ర. ఈమెను పెళ్లి చేసుకుంటావా? మా తండ్రి గారితో మాట్లాడమంటావా అని నవ్వుతూ అడిగాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, ఈమె నా రానైతే చాలు, నేనింకా ఈ లోకంలో ఏమీ కోరుకోను. ఈమెని నా దాన్ని చేసుకునేందుకు ఏం చేయాలో చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాను అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, క్షత్రియులకి స్వయంవరం ద్వారా వివాహం చేసుకునే పద్ధతి ఒకటే ఉంది. కానీ అమ్మాయిల మనసు చాలా చంచలంగా రెస్ట్లెస్ గా ఉంటాయి. ఆ మండపానికి వచ్చాక ఆమె ఏం చేస్తుందో ఎవరికి తెలుసు. కానీ మహావీరులకి ఇంకొక ఐడియా ఉంది. అదేంటంటే అందరినీ ఎదిరించి అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవటం. నువ్వు సాటిలేని వీరుడివి, నీకు ఇదే సరైన పద్ధతి అని అన్నాడు. ఈ విషయం మీద కృష్ణార్జునులు బాగా ఆలోచించారు. నెక్స్ట్ డే సుభద్ర పూజ చేయడానికి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ సంగతి అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు తన రథాన్ని సిద్ధం చేయించాడు. దాంట్లో ఆయుధాలు నింపి అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు కవచం ఆయుధాలు ధరించి వేటుకి వెళ్తున్నాను అని అందరికీ చెప్పి ఆ పర్వతం వైపు వెళ్లాడు. ఇంకోవైపు పూజ అయిపోగొట్టుకుని సుభద్ర ద్వారకా వైపు తిరిగి వస్తుంది. అర్జునుడు రథం మీద నుంచి దూకి ఆమెని బలవంతంగా రథంలో కూర్చోబెట్టి ఇంద్రప్రస్థం వైపు బయలుదేరాడు. ఆ విషయం తెలిసి యాదవులందరూ సమావేశం అయ్యారు. తామెంతో ఆదరంగా స్వాగతించి గౌరవిస్తే అర్జునుడు సుభద్రని బలవంతంగా తీసుకెళ్లి మనందరికి తీరని అవమానం చేశాడు, అతన్ని చంపేయాలి అని ఫిక్స్ అయ్యారు. అప్పుడు బలరాముడు అందరినీ ఆపి ఇలా అన్నాడు, మనమందరం ఇంత ఆవేశపడుతున్నాము, కానీ కృష్ణుడు ఇంత కామ్ గా కూర్చొని ఉన్నాడు. మనందరిలో తెలివైన వాడు కృష్ణుడు. అతడి అభిప్రాయం తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జునుడు మన అవమానించలేదు, సన్మానించాడు. మన అమ్మాయికి అర్జునుడి కంటే గొప్ప వరుడు దొరుకుతాడు. అసలు ఎవరో దానమిస్తే స్వీకరించి వివాహం చేసుకునేందుకు కన్య పశువు కాదు. అందుచేత అతనికి కన్యాదానం అంగీకారం కాదు. యాదవులు ధనం తీసుకొని తన గారాల పట్టి అయిన అమ్మాయిని అమ్ముకోరు. అందువల్ల అతడు కన్యాశూల్యం కావాలని అడగలేదు. ఆదిదేవుడైన రుద్రుడు తప్ప ముల్లోకాల్లోనూ అర్జునుడంతా వీరుడు ఇంకొకడు లేడు. అట్లాంటి వాడు క్షత్రియులకి తగిన రీతిలో అమ్మాయిని రాక్షస వివాహం పద్ధతిలో తీసుకెళ్లిపోతే ఆనందించాలి, అభినందించాలి గాని ఆగ్రహిస్తే ఎలా? అందుచేత మీరందరూ వెళ్లి తను తీసుకొచ్చి చాలా గ్రాండ్ గా సుభద్రతో వివాహం చేయటం మంచిది అని నా అభిప్రాయం అని అన్నాడు. కృష్ణుడు చెప్పినట్టే యాదవులందరూ సుభద్రార్జునులకి వైభవంగా వివాహం చేశారు. అర్జునుడు సుభద్ర పెళ్లి చేసుకుని 1 సంవత్సరం పాటు ద్వారకాలో చాలా ఆనందంగా గడిపారు. ఆ తర్వాత ఇంద్రప్రస్థానికి బయలుదేరారు.
అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరే టైంకి 12 ఏళ్ల వనవాసం పూర్తయింది. అర్జునుడు సుభద్రాన్ని తీసుకొని ఇంద్రప్రస్థంలోకి ఎంటర్ అయిన వెంటనే అందరూ చాలా ఆనందంగా వెల్కమ్ చేశారు. కానీ ద్రౌపది మాత్రం అంత ఆనందంగా కనపడలేదు. ఏమీ చెప్పలేని పరిస్థితిలో అలా నుంచోనుంది. కానీ మొహంలో మాత్రం చాలా కోపంగా అనిపించింది. ఆ కోపంతో ఇలా అంది, అర్జున, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా నాతో ఏం పనుంది? యాదవ కన్యని తెచ్చావు కదా, ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళు. ఒక బరువైన మూటని ఎంత బిగించి కట్టినా తర్వాత మరొకసారి ఇంకొక ముడేసి గట్టిగా కడితే మొదటి ముడి లూజ్ అయిపోతుంది. నా మీద నీకున్న ప్రేమకు కూడా ఇప్పుడు అదే గతి పట్టింది అని చాలా కోపంగా చెప్పింది. ఆ మాటలు విని సుభద్ర ద్రౌపది ముందు మోకాల మీద నుంచొని ద్రౌపది పాదాలకి నమస్కరించింది. ఆ తర్వాత నేను నీ దాసిని అని అంది. అర్జునుడు కూడా ద్రౌపదిని చాలాసేపు కన్విన్స్ చేశాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ద్రౌపదిని ఆనందింపజేశారు. అది చూసి అందరూ ఆనందించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక శుభముహూర్తంలో సుభద్రకి కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు భయమంటే ఏంటో తెలియనివాడు, శత్రువుల మీద కోపంతో విరుచుకుపడి పోరాడేవాడు. అందుకే అతని పేరు అభిమన్యు అని పెట్టారు. అలాగే ద్రౌపదికి యుధిష్ఠిరుడు వలన ప్రతివింధ్యుడు, భీముడి వలన సూతసోముడు, అర్జునుడి వలన శృతకర్ణ, నకులుడి వలన శతానీకుడు, సహదేవుడి వలన శ్రూతసేనుడు అనే కుమారులు కలిగారు. పిల్లలందరూ వీరులవుతూ పెరుగుతూ వచ్చారు. అర్జునుడికి కృష్ణుడికి అభిమన్యుడంటే ప్రాణం. అభిమన్యుడు పెద్దవాడవుతుంటే అర్జునుడు అతన్ని ట్రైన్ చేయడం మొదలుపెట్టాడు. మానవులకు దేవతలకు తెలిసిన అస్త్రాలన్నీ చాలా తక్కువ కాలంలో అతనికి నేర్పించాడు. ఒక రోజు కృష్ణుడు అర్జునుడు యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం అయిపోగొట్టుకుని ఆ ఒడ్డు దగ్గర కూర్చున్నారు. అలా కూర్చున్న వాళ్ళిద్దరి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతను మంచి ఒడ్డు పొడుగు, గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతన్ని చూసిన వెంటనే కృష్ణార్జునులు లేచి నుంచున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, మహావీరులారా, నేను ఎక్కువ ఆహారం తింటాను, చాలా ఎక్కువ పోర్షన్స్ లో చాలా తింటాను. మిమ్మల్ని భిక్ష ఇమ్మని కోరుకుంటున్నాను. ఒక్కసారి నాకు తృప్తి కలిగేలా భోజనం పెట్టండి అని అడిగాడు. నువ్వు ఏ అన్నం తింటావో చెప్పు, ఆ అన్నాన్ని నీకు తృప్తి కలిగేంత క్వాంటిటీలో ఏర్పాటు చేస్తాము అని కృష్ణార్జునులు అన్నారు. ఆ బ్రాహ్మణుడు మాట్లాడకపోవటంతో అదే మాట రెట్టించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, వీరుల్లారా, నేను సాధారణ బ్రాహ్మణుణ్ణి కాదు, నేను అగ్నిదేవుణ్ణి. నాకు కావాల్సిన ఆహారం కాండవ వనం. ఆ వనాన్ని అందులో ఉన్న సహజీవులతో సహా దహిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది. నేను దహించేందుకు మీరు నాకు సహాయం చేయాలి. ఆ వనంలో ఇంద్రుడి ప్రియమిత్రుడైన తక్షకుడు తన పరివారంతో సహా నివసిస్తున్నాడు. నేను ఆ వనాన్ని మొత్తం కాల్చేద్దాం అనుకున్నప్పుడల్లా తక్షకుడిని కాపాడటానికి ఇంద్రుడు మేఘాలను పంపి వర్షం కురిపిస్తున్నాడు, నన్ను అడ్డుకుంటున్నాడు. మీరు అస్త్ర విద్యలతో ఆ వనం మీద వర్షం పడకుండా ఆపితే నేను ఆ వనాన్ని కాల్చేస్తాను, ఆరోగ్యవంతుణ్ణి అవుతాను అని అన్నాడు. అగ్నిదేవుడు అలా కోరడానికి ఒక కారణం ఉంది. పూర్వం శ్వేతకి అనే ఒక రాజు శివుణ్ణి మెప్పించడానికి 12 సంవత్సరాలు ఆపకుండా చాలా వస్తువులు అగ్నిలో వేసి ఆహుతి చేశాడు. అంతకాలం అలా నెయ్యి తాగిన అగ్నికి జీర్ణశక్తి మందగిచ్చింది, తేజస్సు తగ్గిపోయింది. అప్పుడు అగ్ని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తనకింతకు ముందులాగా ఆకలి, తేజస్సు తిరిగి కావాలి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కాండవ వనాన్ని, అందులో ఉన్న సమస్త జీవులని పూర్తిగా కాల్చేస్తే ఆ వనంలో ఉన్న ఔషధాలు, ఆ జీవుల ఫ్యాట్ వలన అగ్నికి ఆరోగ్యం బాగవుతుంది అని బ్రహ్మ చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, అగ్నిదేవా, నువ్వు కోరినట్లు వర్షాన్ని ఆపడానికి దివ్యస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. కానీ నా వేగాన్ని తట్టుకోగల ధనస్సు నా దగ్గర లేదు. ఆ తర్వాత కనురెప్ప మూసి తెరిచే లోపల చాలా బాణాలు ప్రయోగించాలి. అన్ని బాణాలు నా దగ్గర లేవు. ఆ తర్వాత విశాలమైన అడవిని నువ్వు కాల్చేటప్పుడు ఆ వనం నుంచి జీవులు పారిపోకుండా ఆపటానికి ఆ వనం చుట్టూ అత్యంత వేగంగా తిరగగలిగే బలమైన రథం కావాలి. అది నా దగ్గర లేదు. అలాగే మహాయోధుడైన కృష్ణుడి బలానికి, పరాక్రమానికి తగిన ఆయుధం అతడి దగ్గర కూడా లేదు. ఇవన్నీ నువ్వు మాకు సమకూరిస్తే ఎవ్వరూ ఆపకుండా నువ్వు ఈ వనాన్ని దహించేందుకు మేము హెల్ప్ చేస్తాము అని అన్నాడు. అగ్ని వెంటనే లోకపాలకులలో ఒకడైన వరుణుణ్ణి తలుచుకున్నాడు. జలేశ్వరుడైన వరుణుడు అగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు, వరుణదేవ, పూర్వం సోముడనే రాజు నీకు దివ్యమైన గాంధీవం అనే ధనస్సుని, అక్షయ తూనీరాలని, కపిధ్వజమున్న దివ్య రథాన్ని ఇచ్చాడు. వాటిని, నీ దగ్గరున్న దివ్యమైన చక్రాన్ని నాకు ఇయ్యి. వారి వలన ఒక ముఖ్య కార్యం సాధించవలసి ఉంది అని అడిగాడు. అగ్నిదేవుడు అడిగిన వెంటనే వరుణుడు హనుమంతుడి జెండాతో వెలిగిపోతున్న తన రథం, ఆ రథానికి అనేక శక్తులున్నాయి. ఆ జెండా చూసిన వెంటనే శత్రువుల బలధైర్యాలు నశించిపోతాయి. ఆ రథాన్ని, అలాగే ఏ వెపను డిస్ట్రాయ్ చేయలేని ధనస్సు గాంధీవం. ఆ ధనస్సు 1,00,000 బాణాల్ని లాంచ్ చేసే కెపాసిటీ ఉన్న ధనస్సు. వాటిని అర్జునుడికి ఇచ్చాడు. ఆ తర్వాత అగ్నిదేవుడు అడిగినట్టే ఒక చక్రం ఇచ్చాడు. ఆ చక్రం మామూలు చక్రం కాదు, వజ్రంలా ఉన్న చక్రం. దాని కృష్ణుడికి ఇచ్చి ఇలా అన్నాడు, కృష్ణ, ఈ చక్రం ప్రయోగ
ఉపయోగిస్తే మానవులే కాదు అధిక శక్తివంతులైన రాక్షస పిశాచ దైత్య పన్నగులలో ఎవరైనా సరే భస్మమైపోవాల్సిందే. దీన్ని ఏ శక్తి ఆపలేదు. శత్రు సంహారం చేసిన వెంటనే ఈ చక్రం తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తుంది అని అన్నాడు. కృష్ణార్జునులు వాళ్ళ ఆయుధాలు తీసుకున్నారు. ఒకసారి చూసుకొని ఆ తర్వాత రథం ఎక్కారు. ఎవరు అడ్డొచ్చినా అగ్ని కాండవ వనాన్ని దహించేందుకు ఆ ఆయుధాలు తోడ్పడతాయని నమ్మారు. అగ్నిదేవుణ్ణి వనాన్ని కాల్చడం మొదలు పెట్టమన్నారు. అగ్ని వనాన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టాడు. వనం మధ్యలో కూడా ప్రజ్వలించడం మొదలు పెట్టాడు. వనంలో ఉన్న జంతువులు, పక్షులు, ఇతర జీవులు బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే అర్జునుడు వాటిని బాణాలతో వధించి వనంలో పడేలా చేశాడు. వాళ్ళ రథం ఒక ఫైర్ అంటుకున్న చక్రం లాగా వనం చుట్టూ తిరిగి ఏ ఒక్క జీవిని పారిపోకుండా చేసింది. కాండవ దహనం వార్త విని ఇంద్రుడు పెద్దగా వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అర్జునుడు బాణాలతో ఆకాశాన్ని కప్పేసి ఒక్క నీటి బొట్టు కూడా అగ్ని మీద పడకుండా ఆపాడు. ఇంద్రుడికి ఫుల్ కోపం వచ్చింది. ఆ కోపంతో దేవతలతో కలిసి కృష్ణార్జునుల మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునుడు ఒక పక్క జీవులు వనంలో నుంచి పారిపోకుండా చూస్తూనే మరొక పక్క దేవతలతో అద్భుతమైన యుద్ధం చేశారు. వారి ధైర్యం, పరాక్రమం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. మరొక పక్క వాళ్ళు యుద్ధం చేసే విధానం చూసి తక్షకుడు కోపంతో మళ్లీ రివెంజ్ తీసుకోవడానికి తిరిగి వస్తాను అని చెప్పి వనం నుంచి కురుక్షేత్రానికి వెళ్లిపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఈ యుద్ధం అనవసరం, వీళ్ళిద్దరూ నారాయణులు, అజేయులు అని అనిపించి యుద్ధం విరమించాడు. ఆ వనంలో తక్షకుడి నివాసంలో మయుడు అనే అసురుడు ఉన్నాడు. అతడు దానవరాజులకు శిల్పి. అతడు ఈ మంటలు చూసి వనం నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చి తనని రక్షించమని అర్జునుడిని వేడుకున్నాడు. అప్పుడు అర్జునుడు అతను క్షమించి వదిలేశాడు. అది చూసి కృష్ణుడు, అగ్నిదేవుడు కూడా అతన్ని చంపకుండా వదిలేశారు. కాండవ దహనం పూర్తయింది. అగ్నిదేవుడికి పూర్వపు ఆరోగ్యం, తేజస్సు తిరిగొచ్చాయి. కృష్ణార్జునులు సాధించిన అసాధ్యమైన మహాకార్యానికి ఇంద్రుడు చాలా ఆనందపడుతూ ఇలా అన్నాడు: మీరు లోకోపకారమైన అద్భుతమైన కార్యం సాధించారు. నేను సంతోషంతో మీకు ఒక వరం ఇస్తున్నాను. ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు. అర్జునుడు సమస్త దివ్యస్త్రాలని తనకి ప్రసాదించమన్నాడు. మరో పక్క కృష్ణుడు అర్జునుడితో తన స్నేహాన్ని శాశ్వతంగా ఉండేలా వరమిమ్మన్నాడు. అప్పుడు ఇంద్రుడు, అర్జున, నువ్వు భవిష్యత్తులో గొప్ప తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తావు. అలా నువ్వు శివుడు అనుగ్రహం పొందిన తర్వాత దేవతలకు మాత్రమే వశమై ఉండే దివ్యాస్త్రాలు నీకు ఉపదేశిస్తాను. అలాగే మీ బంధం రోజు రోజుకి బలపడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.